జాక్ సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య నటించిన ఈ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ స్టోరీ ఏంటంటే జాక్ కి చిన్నప్పటి నుంచి ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది. అదేంటంటే జాక్ ఏ పని చేసినా కొంచెం డిఫరెంట్ గా చేస్తూ ఉంటాడు. తను చేసే ఏ పనైనా కరెక్టా రాంగ్ అని కాకుండా తన మనసుకు నచ్చినట్టు చేస్తూ ఉంటాడు. ఈ అలవాటు వల్ల చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. ఇక తను చేసే జాబ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా ఉండాలని ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు చాలా తలతిక్కగా మాట్లాడి ఏ జాబ్ కి సెలెక్ట్ అవ్వడు. కానీ జాక్ కి దేశం కోసం పనిచేయాలని, అందుకు రా ఆఫీసర్ అవ్వాలని ఇంటర్వ్యూకి వెళ్లి దాంట్లో సెలెక్ట్ అవ్వకపోయినా తనకి తానే రా ఆఫీసర్ గా టెర్రరిస్టుల మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఇక వైష్ణవి చైతన్య ఒక చిన్న డిటెక్టివ్. జాక్ ఏం చేస్తున్నాడో కనిపెట్టడమే తన పని. ఇదే ఈ మూవీ స్టోరీ. ఇక ఈ మూవీ ఎలా ఉందంటే డైరెక్టర్ భాస్కర్ సినిమా అంటే లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఉంటుంది. కానీ ఈ మూవీకి మాత్రం కొంచెం సీరియస్ సబ్జెక్ట్ తీసుకుని దానికి సిద్ధు ఫన్నీ మేనరిజం ని మిక్స్ చేసి ఫన్నీ వేలో చూపించాలని ట్రై చేసి ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. రా ఆఫీసర్స్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని పసిగట్టే పని చాలా క్రిటికల్ గా ఉంటుంది. కానీ ఈ మూవీలో లాజిక్లెస్ గా ఏదో చిన్నపిల్లల ఆటలా చాలా సిల్లీగా ఉంటుంది. సిద్ధు మూవీస్ లో ఉండే ఎనర్జెటిక్ ఫన్ ఈ మూవీలో మిస్ అయింది. అలాగే హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా అస్సలు ఆకట్టుకోదు. కానీ సిద్ధు వైష్ణవి మధ్య వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి. మూవీకి ప్లస్ పాయింట్స్ చెప్పుకోవాలంటే మెయిన్ గా సిద్ధు యాక్టింగ్ అండ్ వైష్ణవి చైతన్య గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్. ఇక మైనస్ పాయింట్స్ సాంగ్స్ అండ్ స్టోరీ. ఇక ఈ మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ఫ్యాన్స్ తో పాటు కామెడీ మూవీస్ ని ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 2.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.